హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు. ఈరోజు వీడియోలో స్పెషల్ ఐటెం వంకాయ బజ్జీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీంట్లోకి అర కేజీ వంకాయలు తీసుకున్నాను. జీడిపిండి వంకాయ బజ్జీకి అర కేజీ శనగపిండి, ఒక కప్పు బియ్యం పిండి, కొంచెం వాము కలిపి వేయాలండి. ఇట్లా కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం వంట సోడా. ఈ మిశ్రమాన్ని కలపాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుకోవాలండి. దీంట్లో కూలింగ్ వాటర్ వేసామనుకోండి బాగుంటుంది బజ్జీ. బాగా మెత్తగా కలుపుకోవాలి. బాగా కలపాలి. బాగా మెత్తగా కలుపుకోవాలండి. పిండి ఎలా ఉండాలంటే ఇక చూడండి, ఇలా రావాలి. ఇట్లా జారుగా ఇట్లా వస్తే వంకాయ కూడా పట్టేటట్టుగా ఉండాలి. ఇప్పుడు పిండి కలపటం అయిపోయిందండి. ఇప్పుడు వంకాయల్లోకి మసాలా రెడీ చేసుకోవాలి. 2 పెద్ద ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను. ఈ ఉల్లిపాయలు వేసుకో. ఒక కప్పు మరమరాలు, కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొద్దిగా నానబెట్టి పెట్టుకున్నాను. ఇది కూడా వేసాను. ఇది గ్రైండ్ చేసుకోవాలి. వంకాయ ఎలా కోసుకోవాలి, ఇలా కోసుకొని నీళ్ళలో వేసుకో. రుచులు ఉన్నాయేమో చూసుకొని వంకాయలు ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టానండి. నూనె కూడా వేడెక్కింది. ఇప్పుడు వంకాయలు వేపాలి. అలా వంకాయలు వేసుకున్నప్పుడు నూనె చిందిది కదని ఎమ్మటే మూత పెట్టుకుంటే మన మీద పడకుండా కూడా ఉంటుంది. వంకాయలు కూడా సగం వేగాలండి, బాగా పూర్తిగా వేయకుండా. వంకాయలు ఇప్పుడు కలర్ మారి కదండి, ఇదిగో చూడండి ఇట్లా వస్తాయి. ఇవి తీసి ఇప్పుడు ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నూనెలో వేపుకున్నాం కదండి వంకాయల్ని. దీంట్లో మసాలా కారం ప్రిపేర్ చేసాం కదా, ఈ కారాన్ని దీంట్లో ఇట్లా పెట్టాలి. ఈ విధంగా వంకాయల్లోకి మసాలా స్టెప్స్ వేసుకోవాలండి. ఇప్పుడు వంకాయని ఇలాగా ముంచి నూనెలో వేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ లా వచ్చేలాగా ఉంచుకోవాలండి. ఇది గోల్డెన్ బ్రౌన్ లాగా వచ్చేలాగా వేసుకోవాలి. చూడండి కలర్ గోల్డెన్ బ్రౌన్ లాగా వచ్చింది. ఇప్పుడు ఇట్లా చిన్నగా ఇట్లాగా చాకుతో ఇట్లా కోసి, ఇది నిమ్మకాయ రసం పిండానండి. దీంట్లో కొంచెం కారము కొంచెం సాల్ట్ వేసాను. ఇట్లా వేస్తే స్పైసీగా చాలా బాగుంటుంది. వంకాయలోకి ముందర ఇది కలుపుకోవాలి. దీంట్లో ఉల్లిపాయలు పెట్టు,
వంకాయ బజ్జీ రెడీ అయిందండి. ఇది చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఇలాగనే ట్రై చేయండి. మరొక వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.